नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। 40 डिवीजन क्षेत्र के निवासी मुसीपतला गिरी प्रसाद ने कहा कि उन्होंने अपनी आवास समस्या के समाधान के लिए पिछले 2 वर्षों में 16 बार नगर निगम अधिकारियों से संपर्क किया, लेकिन किसी ने कोई जवाब नहीं दिया। वरंगल के रमनापीठ में आयोजित एक संवाददाता सम्मेलन में बोलते हुए मुसीपतला संध्या गिरी प्रसाद लू पालोगनी ने कहा कि वे 40वें डिवीजन क्षेत्र के निवासी और स्थानीय ग्रेटर वरंगल नगर निगम के अधिकारी पिछले कुछ समय से उनकी आवास समस्या को हल करने के लिए इस समस्या की अनदेखी कर रहे हैं। उन्होंने सरकारी अधिकारियों से उनकी समस्या पर ध्यान देने और न्याय सुनिश्चित करने के लिए कदम उठाने का आग्रह किया। ఏమంటారంటే మీరు మేడంకు నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు, ఏదున్నా మీరు ఆఫీస్కి వచ్చి చూసుకోవాలి. మా అన్నయ్య గారి కొడుకైన అబ్బాయి మొన్న రీసెంట్లీ ఈ విధంగా ఇబ్బందులు పెట్టి మళ్ళీ మేము కట్టుకుంటున్న ఇల్లును ఆపివేయడానికి మా ఇంటికి పెద్ద మనుషులు ఎవరు ఇగో ఒక్కసారి చూడండి, ఇది ఇది అన్న ఆయన తింటాడు, కూర్చుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. సంఘం పక్కన తెల్ల బిల్డింగ్ ఆయనది. మళ్ళా అది మీకు కూలగొడతాన్ని ఇంటిమేషన్ నోటీస్ ఇప్పుడు ఉన్నది నా దగ్గర. దానికి సంజయ్ శివాలనట మేడం అన్నది పక్కన షోకాస్ నోటీస్ కలిస్తే నిన్న మేడం మండే రోజు ఏమన్నది వీటి గురించి పట్టించుకోకుండా రాసింది. ఇది మన మినిస్టర్ మేడం ఇమ్మీడియట్ యాక్షన్ అని లాస్ట్ మంత్ రాసింది, అయినా దీనికి స్పందన లేదు. మున్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన అయినా యాక్షన్ లేదు దీని మీద. మమ్మల్ని కావాలని ఈ ముగ్గురు ఒకరోజు నేను పోయిన సిపి ఆఫీస్కి పోతే ఎందుకు మరి ఏం చేయంటాను అంటే, నువ్వు నా ఆఫీస్కు రావద్దు, ఇంకోసారి వచ్చే 5.5 ఇంచులు మా దాంట్లోకి వచ్చిండు, అది ఎంక్లోజ్ అయిన పద్ధతి కూలగొట్టాలి, మా జాగా మాకు కావాలి. ఉర్సు దర్గా ఎదురుగా ఒక మా తాతల బాపతి జాగున్నది. దాంట్లో పంచుకున్న 4 అన్నదమ్ములము. అలా పంచుకున్న దాంట్లో వచ్చిన 150 యాడ్స్ దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా అంటే మూసిపెట్ల నరేందర్ స్వామి అంటే మా అమ్ముడు అన్న దాన్ని మాకు కట్టుకోనియకుండా బాగా డిస్టర్బ్ చేస్తాడు. దానికి తోడు మన మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, సిపి ఈ ముగ్గురు ఒకటై మాకు షోకాస్ నోటీసులు మాకే ఇస్తాను, పర్మిషన్ నుండి అన్నీ ఉండగా కూడా మాకే షోకాస్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని సఫర్ చేస్తాను. మీరు దయతలిచి మా మీద ఏమన్నా మాది మాకు అయ్యేటట్టు చూడండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటట్టు. వాళ్ళ దాంట్లోనే అతను వచ్చి 5.5 ఇంచులు మన లోపలికి వచ్చిండు, అయినా పోనీ అని వదిలిపెట్టినాం. తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు మాకు 2వ స్లాబ్ పడ్డాక 3.5 ఇంచులు మా దాంట్లో ఉన్నాడని కేసు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పని ఆపిండు. ఇప్పుడు మా 5.5 ఇంచులు ఇచ్చేస్తే ఆయన 3.5 ఇంచులు ఆయన కొలిచి బరాబర్ వస్తే మేము ఇచ్చేస్తాం. దేనికైనా మేము తయారుగానే ఉన్నాం. కాకపోతే ఈ మున్సిపాలిటీ కమిషనర్ అమ్మ మేడం స్పందిస్తా అంటే కూడా ఆమెను మిస్గైడ్ చేస్తాను వీళ్ళు ముగ్గురు. ఇక్కడ కేసు ఉన్నది, అక్కడ కేసు ఉన్నది, దాన్ని అందుకే ఆపుతాను, ఎల్ఓ దగ్గర అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దీన్ని అని ఏదో సమాధానం చెప్పి దాటేస్తాను. 22లో మనకు వాళ్ళది కూలగొట్టాలని షోకాస్ నోటీస్ ఇచ్చిండు, ఇంత మటుకు యాక్షన్ లేదు. మీకు